తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రద స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ తరపున ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తుంది. అయితే లోక్సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని అనుకున్న సంజయ్ ని నిలబెడితే తాము మద్దతిచ్చేది లేదని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో బండి మద్దతుదారులు బండి కాక పార్టీలో మరెవరికి పోటీ చేసే సత్తా ఉందని సవాల్ విసురుతున్నారు. అయితే బండి సంజయ్ కు టికెట్ ఇవ్వద్దంటూ కొందరు నాయకులు తీర్మానం చేసినట్లు కూడా ప్రచారం సాగుతుంది. సంజయ్ వ్యవహార శైలి కారణంగానే అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డామని వారంటున్నారు. బండికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఈటెల రాజేందర్ వర్గం నేతలున్నట్టు తెలుస్తోంది. ఈటెల వర్గం సహకరించకపోతే కరీంనగర్ పార్లమెంట్ కైవసం చేసుకోవడం బీజేపీకి కష్టం. అందుకే ఈసారి ఒక కొత్త అభ్యర్థికి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ లో ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బండికి ఇబ్బందిగా మారుతున్నాయి. అక్కడ దాదాపు 1,30,000 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉంది. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు 1,50,000 ఓట్లున్నాయి. బీజేపీ గెలవాలంటే ఈ ఓట్లే కీలకం. ఇక మునూరు కాపు ఓట్లు సుమారు 90,000 వరకు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఓట్లు సుమారు 3.5 లక్షలున్నాయి. ఇక ఈటలతో బండికి ఉన్న విభేదాల కారణంగా ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు బండికి పడటం కష్టం. ఇదే సమయంలో కరీంనగర్ లోక్సభ స్థానంలో రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువ. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించలేదు. అందుకే తమ వర్గానికి అవకాశం ఇస్తే గెలిపించుకుంటామని ధీమాగా ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్థానికంగా మంచి క్లీన్ ఇమేజ్ రెడ్డి నేతని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి చూపు పాడి ఉదయనందన్ రెడ్డిపై పడినట్టు సమాచారం. పాడి ఉదయనందన్ రెడ్డి సిమెంట్స్ లో ఇంజనీరింగ్ కెరీర్ మొదలుపెట్టి అదే సంస్థలో గొప్ప స్థాయిగా ఎదిగారు. అలాగే నోర్టెల్ కు డైరెక్టర్ గా పనిచేశారు. దేశంలోనే ప్రముఖ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకున్నారు. అలాగే పాడి ఉదయనందన్ రెడ్డి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత పాడి సుధాకర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఇవన్నీ పాడికి కలిసి రావచ్చు. దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసిన సీనియర్లు ఓటమి చెందగా కొత్త అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలిచారు. ఇక లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పటికీ బండి కేవలం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి పెట్టి మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. దీంతో కరీంనగర్ బండికి టికెట్ డౌటే అంటున్నారు. అదే సమయంలో ఆయనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా గెలిచే అవకాశాలు ఉన్న మరో స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని బీజేపీ చూస్తోంది. కరీంనగర్ లో కాంగ్రెస్ బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపితే బండి సంజయ్ గెలవడం కష్టం. అలాగే కరీంనగర్ లో ఉన్న కుల సమీకరణాల దృష్ట్యా బండి పోటీకి దూరంగా ఉండటమే మంచిదని బీజేపీ భావిస్తోంది. అంతేకాక స్థానికంగా మంచి గుర్తింపు ఉన్న ఉదయనందన్ రెడ్డి సరైన అభ్యర్థిగా బీజేపీ నమ్ముతుంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉదయనందన్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక ఉదయనందన్ రెడ్డికి ఉన్న అనుభవం కరీంనగర్ లో ప్రజలకి సహాయపడుతుంది అని కూడా బీజేపీ ఆలోచిస్తోంది. అంతేకాక బీజేపీ పట్ల యువకులు ఎక్కువగా ఆదరణ చూపుతున్నారు. అందుకే యువకుడైన క్లీన్ ఇమేజ్ ఉన్న ఉదయనందన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అధిష్టానం సైతం ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.